చూడండి మిద్ది మీద గువ్వ ఎంత బాగా వచ్చి కూర్చొని అల్లరి చేస్తా ఉందో. వంకాయ చెట్లు వరుసగా పెట్టేశాను. గోవల సందడి చూడండి, 1-2 ఉన్నాయి తెల్లారితో. పొద్దున్నే సూర్యుడు ఉదయించే టైంలో మందార గోంగూర చిన్న మొక్కలకే పూలు పూసినాయి చూడండి. వీటిని కొనలు గిల్లు ఉంటే పెద్దవై పూసుంటాయి, ఇప్పుడు చిన్న వాటికే పూసినాయి. రోజా చెట్టు నాటాలు అంటా ఉన్నాయి కదా, అది నాటేసాను. చూడండి పచ్చిమిరపకాయ ఇప్పుడు పూత మీద ఉంది. మలబరి దగ్గర ఇది తెచ్చి ఆన్లైన్లో నాటింది, ఇది కొమ్మ ద్వారా నాటింది. చూడండి లిల్లీలు చూడండి, లిల్లీ పూలు పూర్తిగా విచ్చుకున్నాయి చూడండి. లిల్లీ పూలు శంకుపూల చెట్టు, చిన్న టమాటా చెట్లుగా ఉన్నాయి కదా, అవి పెద్దవై పూతకు రెడీ అవుతా ఉన్నాయి. ఇది ఎర్ర ముల్లంగి 3 మొక్కలు నాటుండ. టోటల్ చూడండి గోవలు ఎంత సందడి చేస్తా ఉన్నాయి. ఇది పూసేసింది లిల్లీ. ఇది రండి, ఈ చెట్టుకి ఎన్ని మొక్కలు ఉన్నాయి చూడండి, మావి బాగా విచ్చుకుంటా ఉన్నాయి చూడండి ఎన్ని పువ్వులు ఉన్నాయో. ఇది వంకాయ తోటలాగా ఉండదు చూడండి, చిన్న తోటలాగా ఎన్ని వంకాయ చెట్లు ఉన్నాయి. అన్నీ 11 ఉన్నాయండి వంకాయ చెట్లు. ఈ కాయ చూడండి ఇంకా పెద్దది అవుతా ఉంది, మేము కొయ్యనే లేదు కాయ పెద్దది అవుతా ఉంది. మందార గోంగూర ఇంకా ఒక తావన ఉండదు చూడండి. ఇది మందార గోంగూర ఇంకో తావన కూడా ఉంది చూడండి. ఇది మామిడి అల్లం అనుకున్నాను, దాని అంతకు అదే వచ్చింది, కానీ మొగ్గలాగా వస్తుంది. ఇదేందో ఏం చెట్టో మీరే చెప్పండి. ఇది మిట్ట తామర లేదంటే ఇంకేదైనా చెట్ట. ఇది రెడ్ ఉంది మిట్ట తామర. ఇది మామిడి అల్లం అనుకున్నా, దాని అంతకు అదే మలిసింది, ఇప్పుడు మొగ్గలాగా వస్తూ ఉంది. ఇది ఏం చెట్టో మీరే కామెంట్ చేయండి.